ఇంకోసారి అలా జరగదు డాడీ. నేను మిమ్మల్ని బాధ పెట్టేలా ప్రవర్తించను. నన్ను క్షమించండి. ఇక అది నీ తలరాత. కానీ ఇంకోసారి ఈ ఇంటి తలుపులు మాత్రం తెరుచుకో. ఉండండి నందితమ్మ, రాజీవ్ సార్కి కూడా కాల్ చేసి చెప్తాను. అమ్మ వసుంధరా, ఎగ్జామ్ ఎలా రాసావు? సూపర్గా రాశాను నాన్న. ఈ రోజు ఎగ్జామ్ ఎలాగో గట్టెక్కించేశాను. వావ్. రేపు ఎకనామిక్స్, అది నేర్చుకోవాలి. ఇంక నాకు రాత్రంతా జాగారమే. నీకు టైం తక్కువ ఉంది వసుంధరా, లేకపోతే ఈ టెన్షన్ ఉండేది కాదు. అయినా నాకు నమ్మకం ఉంది, రేపు పరీక్ష కూడా నువ్వు బ్రహ్మాండంగా రాస్తావు. కొంతమందిలా అన్నీ నోటి వరకు ఉన్నా అందరి మీద పడి ఏడవకుండా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎవరి మీద కక్ష సాధింపులు పెట్టుకోకుండా ముందుకు వెళ్ళిపోతావు. అలా జీవితం పెట్టిన పరీక్షనే నువ్వు చాలా నెగ్గావమ్మా. ఇది నీకు లెక్క, నువ్వు బాగా రాస్తావమ్మా. నువ్వు చదువులో కూడా ఉన్నత స్థాయిలో ఉండాలి. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్స్ నాన్న. రాజీవ్ సార్ గట్టిగా చురుకులు వేస్తున్నారు. పక్కన గ్రీష్మ ఉన్నట్టుంది. ఎంత ధైర్యంగా తిరిగినా రాజీవ్ గది పూడ్చలేని బాధే కదా మరి. ఇంట్లో నుంచి తనని పంపించేసినంత ఈజీ కాదు కదా తన బుర్రలో ఉన్న చెడు ఆలోచనని పంపించటం. వీళ్లతో నువ్వు కాస్త జాగ్రత్తగానే ఉండు వసుంధరా. ఎవరిని తక్కువ అంచనా వేయటానికి లేదు. గ్రీష్మ అవమానంతో ఇక్కడి నుంచి వెళ్ళింది. మన మీద ఆ కక్ష ఎలా తీర్చుకోవాలా అని ఆలోచిస్తూనే ఉంటుంది. ఎందుకమ్మా ఆ గ్రీష్మ అలా ఉంది? మంచి జీవితం, రాజీవ్ సార్ లాంటి తండ్రి ప్రశాంతంగా ఉండకుండా ఎందుకో విషం చిమ్ముతూ ఉంటుంది. పాముకి పాలు పోసినా అది చిమ్మేది విషాన్నే. కాకపోతే పాముకి హాని చేయనంత వరకు అది మన జోలికి రాదు అంటారు. అదే నయం. ఈ గ్రీష్మ లాంటి వాళ్ళు అనుకున్నది సాధించేంత వరకు మనకి ఏదో ఒక హాని తలపెట్టాలని చూస్తూనే ఉంటారు, వదిలిపెట్టరు. సార్కి మాటిచ్చినట్టు ఈ గ్రీష్మ ఈ ఇంటికి ఎలా వచ్చిందో అలా పంపించగలిగాను, కానీ ఆయనకి మనసంతే ఇవ్వలేకపోతున్నానమ్మా. అందుకే దిగులుగా ఉంది. నేను ఎంత మారాలని ప్రయత్నించినా మీరు నన్ను మారనివ్వన్నానా? అవునా? అవును. మీరు కావాలనే ఆ వసుంధరని ఎప్పుడు నాతో పోలిస్తూ నన్ను తక్కువ చేసి మాట్లాడతారు. నాకంటే గొప్పగా దాన్నే చూస్తారు. ఆ కూలిదాన్ని మీరే ఆ కంపెనీలో డైరెక్టర్గా చలమణయ్యేలా చేశారు. ఇంకా చాలదన్నట్టు ప్రతిసారి అవకాశం వచ్చినప్పుడల్లా దాన్ని ఆకాశానికి ఎత్తేయటం. తను ఒక కూలి చేసుకున్న అమ్మాయమ్మా. నీతో పోల్చడానికి కూడా
పనికిరాదన్న అమ్మాయి మీద నీకెందుకు అంత అసూయ, ఇంత ద్వేషం? ఎవరైనా మనకు నిజంగా పోటీ కాదు అనుకుంటే వాళ్ళ గురించి మనం అంత ఆలోచించం. అంతేకాని ప్రతిసారి వాళ్ళు నాతో పోటీ కాదు అని జపం చేస్తే ఎక్కడో నువ్వు నీకు తనే సరైన పోటీ అని ఒప్పుకున్నట్టు. అది నా ప్రాబ్లం కాదు. ఒకవేళ నువ్వేదో నేను ప్రతిసారి వసుంధరను పొగుడుతున్నాను నీతో పోల్చి అనుకుంటే అది కూడా నీ తప్పే. ఎందుకంటే నా దృష్టిలో నువ్వు వసుంధర ఎప్పుడూ సమానం కాదు. నీకన్నా తను చాలా గొప్పది. నీకు తనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. తను మట్టిలో మాణిక్యమైతే నువ్వు అదే మట్టిలో ఉన్న చిన్న బురద పామువి. నేను ఇంటికొచ్చినప్పుడు నేను మారిపోయాను, నన్ను నమ్మండి అన్నావు. ఇదేనా నీలో వచ్చిన మార్పు? మారటం అంటే ఏంటో తెలుసా నీకు? నిజాన్ని ఒప్పుకోవడం. దానికి చాలా ధైర్యం కావాలి. తప్పుని సరిదిద్దుకోవటం, దానికి చాలా దృఢ సంకల్పం కావాలి. అది నీ దగ్గర లేదు. నువ్వు ఎప్పుడూ వసుంధర నా అదృష్టం లాగేసుకుందని ఏడుస్తూ ఉంటావు. కానీ వసుంధర అదృష్టాన్ని కాదు, తన కష్టాన్ని నమ్ముకుంది. చేసిన చిన్న సాయం కూడా గుర్తుపెట్టుకుంటుంది. తన మనసులో ఎప్పుడూ కల్మషం లేని ప్రేమ, కృతజ్ఞతాభావం నిండి ఉంటాయి. అందుకే చివరి విజయం తనదే అవుతుంది. ఇప్పటికైనా అది అర్థం చేసుకుని నువ్వు తన మీద ఏడుపులు తగ్గించుకుని నువ్వు తన స్థానంలో ఉండాలని అనుకోవటం మాని నువ్వేం చేయగలవో ఆలోచించు. అప్పుడు నువ్వు మారేవని నేను నమ్ముతాను. నేను అదృష్టం కోసం ఎదురు చూడన్నాన్నా. అది ఎలాగైనా చేజిక్కించుకుంటాను. అలా నా దారి నేను వేసుకున్నాను కాబట్టే ధ్రువ ఆ వసుంధరని పిచ్చిగా ప్రేమించిన విడాకుల వరకు తీసుకువెళ్ళగలిగాను. తనే నా కాళ్ళ దగ్గరికొచ్చి నన్ను పెళ్లి చేసుకో అని అడిగేలా చేయగలిగాను. మీరు దాన్ని ఎంత నెత్తికెక్కించుకున్నా రేపు ధ్రువ భార్య స్థానం ఆ పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో డైరెక్టర్గా కూర్చునేది నేనే. అప్పుడు చెప్తాను ఒక్కొక్కళ్ళ పని. ప్రస్తుతానికి నా పూర్తి దృష్టి ఆ వసుంధరపైనే. వసుంధర, పరీక్షలు రాస్తున్నావా? రేపు పరీక్ష నువ్వు రాయవు, నేను రాయనివ్వను. నన్ను ఆ ఇంటి నుంచి దూరం చేశావు, నిన్ను చదువు నుంచి దూరం చేస్తాను. ఇది గ్రీష్మతో పెట్టుకున్నందుకు నీకు నేనిచ్చే బంపర్ ఆఫర్. అనుభవించటానికి రెడీగా ఉండు వసుంధర. ఇంకా రాజీవ్ గురించి ఆలోచిస్తున్నావా? దిగులుగా ఉన్నావు. రాజీవ్ సార్ గురించి ఒక పక్క ఆలోచన ఉంది, కానీ దిగులంతా
రేపు పరీక్ష గురించి అమ్మా. నాకు ఎకనామిక్స్ సరిగా రాదు. అదంతా అర్థం చేసుకుని చదువుకునే టైం కూడా లేదు. మంచి మార్కులైతే తెచ్చుకుంటాను, కానీ మల్లిక మేడం నేను కాలేజ్ ఫస్ట్ వస్తానని ప్రిన్సిపల్కి చెప్పొచ్చారు. అదే ఎలా అని ఆలోచిస్తున్నాను. ఓహో, రేపు ఎగ్జామ్ బాగా రాయాలా? అయితే నీకు ఒక టిప్ ఇస్తాను. టిప్పా? చెప్పండమ్మా, ఏదైనా చేస్తాను. ధ్రువ చేత చెప్పించుకో, వాడు ఎకనామిక్స్లో టాప్. జోకా? నిజంగానే. వాడు కాలేజీలో ఇచ్చిన ఒక సెమినార్ వీడియో చూపించాడు. ఎంత బాగా చెప్పాడు. ఆ సబ్జెక్ట్ అంటే ధ్రువకి చాలా ఇష్టం, ఫేవరెట్ సబ్జెక్ట్. తను చెప్పింది శ్రద్ధగా వింటే చాలు. నువ్వు ఏం చదవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఎగ్జామ్ రాయొచ్చు. చెప్పించుకోవాలనే ఉంది, కానీ నాకు ధ్రువ సార్ చెప్తారా అమ్మా? నేను అడిగితే చచ్చినా చెప్పరు. నువ్వడిగితే చెప్పుడు. మల్లిక అడిగితే చెప్తాడు. హ్మ్? ఉమ్. మేడం ధ్రువ సార్ని అడుగుతుందో లేదో, ధ్రువ సార్ ఒప్పుకుంటారో లేదో. చెప్తాడు. ఎందుకంటే వాడికి అమ్మ అంటే చచ్చేంత ప్రేమ. అడిగి చూడు. మా మంచి అమ్మ. మీరు నాకు కల్పవృక్షంలాగా. మీ దగ్గరకొచ్చి ఏదైనా అడిగితే చాలు, వెంటనే అది తీరిపోయేలా ఏదో ఒక సొల్యూషన్ చెప్తారు. సూపర్ అమ్మా మీరు. నేనిప్పుడే వెళ్ళి అడుగుతాను. ఏంటి మేడం గారు దారి తప్పి నా రూంలోకొచ్చారు? ఇదేమైనా పాకిస్తాన్ బోర్డరా? రాకూడదా ఏంటి మేము? అంటే నువ్వు నందితమ్మ నందితమ్మ అనుకుంటూ తన రూంలోనే ఉంటావు గాని ఇక్కడ దాకా రావుగా, ఏదో అవసరం ఉంటే తప్ప. ఇది దెప్పినట్టు అనుకోవాలా కుళ్ళా? నాకెందుకే కుళ్ళు? ఎందుకంటే నేనంటే మీకు ఇష్టం కాబట్టి. అవునా కాదా? కాదు. కాదా? చాలా చాలా ఇష్టం. మా మంచి అత్తమ్మ. ఈ కబుర్లన్నీ రేపు చెప్పుకుందాం. ముందు నువ్వు వెళ్ళి చదువుకో. అసలే రేపు ఎకనామిక్స్. అవును, చాలా కష్టమైన సబ్జెక్ట్. నువ్వు బాగా చదవాలే. చదివి పరీక్ష రాయడం కన్నా ముఖ్యం అర్థం చేసుకోవడం కదా. నిజమే, కానీ నీకున్న తక్కువ టైంకి అన్నిటి మీద దృష్టి పెట్టాలంటే కష్టం. నీ పరీక్షలయ్యాక ఆ టెక్స్ట్ బుక్ మొత్తం ఎవరితోనైనా చెప్పిస్తాలే. అదేదో రేపటికి చెప్పించొచ్చు కదా. ఇప్పటికిప్పుడు మనకి చెప్పడానికి ఎవరు దొరుకుతారే? ఉన్నాడు కదా మీ అబ్బాయి. ధ్రువానా? నిజమే, వాడు ఎకనామిక్స్లో టాపర్. మరి తను చెప్తే రేపు పరీక్షకి అర్థం చేసుకుని రాస్తాను కదత్తమ్మా. చెప్పించచ్చు, కానీ మనం వెళ్ళి అడిగితే పోజ్ కొట్టేస్తాడే. మామూలు పోజ్ కాదు, వేరే లెవెల్లో కొడతాడు. అయినా తప్పదు, చదువు కదా. సరేలే, అలా అనుకుంటే వెళ్ళి అడుగు.
ఏంటి నేను అడగాలా? నేను అడిగితే కొండెక్కి కూర్చుంటాడు. ఆ? వసుంధరా, అబ్బ, మీరే నేనా? నా వల్ల కాదు. అత్తమ్మ, పోవే. అత్తమ్మ అబ్బా. ప్లీజ్ ప్లీజ్. నువ్వు అడిగితే కొండ ఎక్కి కూర్చుంటాడే, అదే నేను అడిగాననుకో ఎవరెస్ట్ ఎక్కి కూర్చుంటాడు. ఓ, నువ్వైతే కనీసం వాడిదే పై చెయ్యి అన్న భావంతో ఒక మెట్టు దిగుతాడు. ఓ. నేను అదే చెప్తున్నాను అత్తమ్మ. నేను అడిగితే ఒక్క మెట్టే దిగుతారు. అదే మీరనుకోండి 100 మెట్లు దించగలరు. పైగా మీరు చెప్తే పూర్తిగా చెప్పడానికి ప్రయత్నిస్తారు. నన్ను పట్టించుకోడత్తమ్మా. ఇరకాటంలో పెట్టేశావే నన్ను. నా కోసం ప్లీజ్. సరేలే, ఏదైతే అది అయ్యింది. అడిగేద్దాం. హ, ఎక్కువ చేస్తే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. ఎక్కువ చేసినా మన దారికి తెచ్చుకోవాల్సిందే. ఏమీ చేయలేం. సరే పద, అడుగుదాం. ఆ, ఎందుకు చెడు చూద్దాం. అయినా తాళి కట్టినందుకు జీవితంలో ఒక్క బాధ్యతైనా సక్రమంగా నిర్వర్తించాలి కదా. కదా. పద. పదండి. మ్మ్. ఏంటి జంట ప్రమాదం ఒక్కటే వచ్చింది? ఏం చేస్తున్నావు ధ్రువా? పడుకోబోతున్నాను. ఓ, మీరు చేసిన దానికి నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతున్నాను. ఏ దానికి కూడా ఏమైనా పర్మిషన్ తీసుకోవాలా? అది కాదులే ధ్రువా. మన వసుంధర ఎగ్జామ్స్ రాస్తోందని తెలుసు కదా. ఏ రేపు కూడా తన్ని డ్రాప్ చేయాలా? ఆహా, అవసరం లేదులే. రేపు చంద్రనని డ్రాప్ చేయమని చెప్తాను. సంతోషం. కానీ నువ్వు నేను అదే ఈ రాత్రి ఈ రాత్రి రేపు తన ఎగ్జామ్ కి హెల్ప్ చేయాలరా. హెల్పా? అంటే ఏం చేయాలి? చెప్పవే. మీరు చెప్పండి అత్తమ్మా. నువ్వే చెప్పు. అది కాదు, మీరే చెప్పండి. నిన్ను చెప్పమన్నానా? అబ్బా ఎవరో ఒకరు చెప్పండి. అదే ధ్రువా. అదే ఏది? అదే నువ్వు ఎకనామిక్స్ లో టాపర్వి కదా, నీకు బాగా వచ్చు కదా. తనకి చెప్పేసి. తనకి టైం తక్కువ ఉంది. ఆ సబ్జెక్ట్ ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసేస్తే. అమ్మోయ్, అక్కడున్నది ఎవరనుకుంటున్నావు? వసుంధర, ద గ్రేట్ వసుంధర. నీ కంపెనీ ఎవరి వల్ల నిలబడుతుందని నువ్వు ఫీల్ అవుతున్నావో ఆ మహాజ్ఞాని తను తలుచుకుంటే రాత్రికి రాత్రి చాట్ జీపీటీ యూజ్ చేసి పొద్దున్నకి పిహెచ్డి ఎగ్జామ్ రాస్తుంది. ఆఫ్టర్ ఆల్ డిగ్రీ రాయలేదా? ముందుకే వద్దని చెప్పాను దీనికి. అయినా మేమేంటి, మా పొజిషన్ ఏంటి? తను కంపెనీలో డైరెక్టర్, మేము మేనేజర్. ఆఫ్టర్ ఆల్ మేనేజర్. మేము తనకి హెల్ప్ చేయడం ఏంటి? అయ్యో, ఇంకేమైనా ఉందా? పొరపాటున నీతో హెల్ప్ కావాలి అన్నాను. ఇప్పుడు చెప్తున్నాను విను. ఇది నా ఆర్డర్. చెయ్. ఆహా, నాకు ఏది కావాలన్నా మీరే ఆర్డర్ వేస్తారు, మీకేం కావాలన్నా మీరే ఆర్డర్ వేస్తారా? ఇది మీకు టూ మచ్ అనిపించట్లేదా? ఫ్రీగా అక్కర్లేదులే, డబ్బులు ఇస్తా. ఈ ధ్రువాన్ని ఎవ్వరూ డబ్బులతో కొనలేరు. మాకు కావాల్సింది కూడా ధ్రువ కాదు, ధ్రువ బుర్ర. అది ఈ ఒక్క సబ్జెక్ట్కే.
మ్మ్, మ్మ్. ఆ, పోనీ నీకేం కావాలో అడుగు, అదే చేస్తాను. అరే ధ్రువగా, ఇదేదో అడగకుండానే వచ్చిన అవకాశం. నువ్విక్కడే ఆచితూచి అడిగేయాలి. అమ్మా, ఏమడిగినా చేస్తావా? అలాని తిక్క తిక్క కోరికలు కోరావే అనుకో. లేదు 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 లేదు, నువ్వు చేయగలిగిందే అడుగుతాను. అడుగు. నేను వసుంధర దగ్గర మేనేజర్గా చెయ్యను. ఈ కండిషన్ నీకు ఓకే అయితే నేను తనకి ఈ సబ్జెక్ట్లో హెల్ప్ చేస్తాను. కేవలం హెల్ప్ చేయడం కాదమ్మోయ్, ఫుల్ మార్క్స్ వచ్చేలా ప్రిపేర్ చేస్తాను. ఏంటి, ఈ డీల్ ఓకేనా? ఆ, ఇట్రా. బెడ్ మీద కూర్చో. లే, నేల మీద కూర్చో. లేగు, ఇటు తిరుగు, నా చుట్టూ తిరుగు. ఫాస్ట్గా కాళ్ళకి దండం పెట్టు. పర్లేదు పొట్టుదానా, మాట బాగానే వింటున్నావు. నన్ను పొట్టిదానా అనకండి. కరెక్టే కదా, నువ్వే అనుకో. ఏమనుకోవాలి? చదువు రాని పొట్టిదాన్ని చదువు చెప్పండి. చెప్పు. చదువు రాని పొట్టిదాన్ని అని మెన్షన్ చేయి. పొట్టిదాన్ని.